టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులపై వేటు పడింది. టీటీడీలో పనిచేస్తున్న 4 అన్యమత ఉద్యోగులను సస్పెండ్ చేశారు. టీటీడీ నియమావళిని పాటించలేదని చర్యలు తీసుకున్నారు. టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులపై వేటు పడింది. టీటీడీలో పనిచేస్తున్న 4 అన్యమత ఉద్యోగులను సస్పెండ్ చేశారు. టీటీడీ నియమావళిని పాటించలేదని చర్యలు తీసుకున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి దినేష్ సిద్ధంగా ఉన్నారు. దినేష్, ఏంటి అప్డేట్స్? అన్యమత ఉద్యోగస్తులపై టీటీడీలో వేటు పడినట్టు తెలుస్తుంది, ఏంటి అప్డేట్స్? శంకరి, మొత్తం మీద అన్యమతస్తులు టీటీడీలో ఉద్యోగాల్లో ఉండడంపై చాలా కాలంగా వివాదం నడుస్తోంది. అయితే ఇటీవల టీటీడీ పాలక మండలి ఒక విజిలెన్స్ ఎంక్వైరీ చేసి సుమారుగా 22 మంది వరకు ఉన్నట్టు ధృవీకరించింది. అయితే బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ తిరుమలకు కావచ్చు, అలాగే తిరుపతిలో పర్యటించినప్పుడు ఒక సంచలనమైనటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. 1000 మంది వరకు కూడా అన్యమతస్తులు టీటీడీ ఉన్నారని చెప్పి వాళ్ళందరినీ కూడా తొలగించాలని చెప్పారు. అయితే దాన్ని వైసీపీ నేత కరుణాకర్ రెడ్డి ఖండించారు. అలా చెప్పడం అనేది టీటీడీ పైన అభాండాలు వేయడమే. దాంతోపాటు టీటీడీ ఉద్యోగుల పైన కూడా ఈ రకమైనటువంటి ఆరోపణ చేయడం భావ్యం కాదు అని చెప్పి ఆయన రియాక్ట్ అయ్యారు. అయితే దానికి మళ్ళీ బీజేపీ వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి తాము ఏదైతే 1000 మంది ఉన్నామో దానికి అని చెప్పామో దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్పడమే కాదు, ఇంటింటికి వెళ్ళి కూడా టీటీడీ విజిలెన్స్ తాము చెప్పే వాళ్ళ ఇండ్లకు వెళ్ళి వాళ్ళ ఇండ్లను కూడా పరిశీలించాలని చెప్పి కూడా డిమాండ్ చేసిన నేపథ్యంలో టీటీడీ విజిలెన్స్ విభాగం ఈ అంశం పైన సీరియస్గా రియాక్ట్ అయింది. తమ నివేదికని టీటీడీకి ఇచ్చింది. ఈ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికి 4 సస్పెండ్ చేయడం జరిగింది. వీడియో ఆధారాలతో సహా, అంటే వాళ్ళు చర్చలకు వెళ్ళినప్పుడు, ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఆ వీడియోలు, దాంతోపాటు వాళ్ళ ఇండ్లకు వెళ్ళి వాళ్ళ ఇండ్లలో ఏంది సిచ్యువేషను, అసలు హిందూ దేవుళ్ళు దేవతలు ఫోటోలు ఉన్నాయా లేదా, అసలు వాళ్ళు ఏదైనా ప్రసాదం ఇస్తే తీసుకుంటున్నారా, ఇలాంటి వీడియో అన్నీ కూడా వాళ్ళు వీడియో రికార్డింగ్ చేయడం జరిగింది. ఎవరెవరి పైన అయితే పక్కన ఉండేటువంటి, అంటే ఒక ఇంటర్నల్గా కూడా ఒకరి నుంచి ఒకరు తెలుసుకుని టీటీడీలో ఉండేటువంటి అంతర్గతమైనటువంటి అంశాలను కూడా తీసుకుని ఈ ఆరోపణలు వచ్చే వాళ్ళపై నుంచి కాన్ఫిడెన్షియల్గా రిపోర్ట్స్ తీసుకుంటున్నారు. ఎవరైతే శనివారం టీటీడీలో పూజలు జరుగుతుంది, అలాంటి పూజల్లో పార్టిసిపేట్ చేయకుండా అక్కడ పూజలు జరిగినప్పుడు ప్రసాదాలు తీసుకోకుండా కొంతమంది డుమా కొడుతున్నారు. అలాంటి వాళ్ళ యొక్క వివరాలంతా కూడా టీటీడీ విజిలెన్స్ సేకరిస్తుంది. ప్రతి డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఇలా ప్రతి డిపార్ట్మెంట్లో శనివారం పూజ జరుగుతుంది. శనివారం పూజ టెంకాయ కొట్టి ఒక్కొక్క రోజు వాళ్ళ ఇండ్ల నుంచి ప్రసాదం తీసుకొచ్చి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని ఆ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఉద్యోగులందరూ కూడా స్వీకరించి ప్రార్థన తమ యొక్క భక్తిని చాటుకుంటారు. అలాంటి పూజల్లో డుమ్మా కొట్టేటువంటి వాళ్ళ వివరాలన్నీ కూడా సేకరించారు. వాళ్ళు ఎందుకు దూరంగా ఉంటున్నారనే పైన వాళ్ళ ఇండ్లకు కూడా విచారణకు వెళ్లాలనేటువంటి అంశం కూడా చర్చకొచ్చింది. ఈ నేపథ్యంలో ఎలిజర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ క్వాలిటీ కంట్రోల్, అలాగే రోషి నర్సు బర్డ్ హాస్పిటల్, అలాగే ప్రేమావతి ఫార్మసిస్ట్ బర్డ్ హాస్పిటల్, అసుంత ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఫార్మసిస్ట్, వీళ్ళు 4 పైన ఇమీడియట్ గా సస్పెన్షన్ వేటు వేశారు. వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగింది. మిగిలిన వాళ్ళు ఎవరెవరైతే ఇలాంటి పోకడల్లో ఉన్నారో వాళ్ళందరి పైన కూడా ఇమీడియట్ గా చర్యలు తీసుకుని టీటీడీకి సంబంధించినటువంటి ప్రవర్తన నియమావళిని భంగకరంగా ప్రవర్తించడంతో పాటు సంస్థ ప్రతిష్టకు కూడా దెబ్బతీస్తున్నటువంటి వాళ్ళపైన టీటీడీ చర్యలు తీసుకుంటుందనేటువంటి సంకేతాన్ని 4 సస్పెండ్ చేయడం ద్వారా స్పష్టం చేయడం జరిగింది. శంకరి, రైట్, థ్యాంక్ యూ దినేష్.